అందరికీ నమస్కారం. సో ఈరోజు మనము స్ట్రోక్ పేషెంట్స్ మోస్ట్ కామన్గా అండ్ చాలా భయంకరంగా బాధపడేటువంటి ఒక విషయం గురించి తెలుసుకుందాము. చాలామంది స్ట్రోక్ పేషెంట్స్ని మనము బెడ్ మీదే ఉంచి అటు ఇటు కదపడం అనేది జరగకపోవడం, అంటే పేషెంట్ని ఎవ్రీ సెకండ్ అవర్లీ పొజిషన్ మార్చాలండి. రైట్ సైడ్కి ఒకసారి, లెఫ్ట్ సైడ్కి ఒకసారి, అలా 2-3 గంటలకు ఒకసారి మనం పొజిషన్ మారుస్తూ ఉండాలి. ఇలా కనుక మీరు మార్చట్లేదు అనుకుంటే పేషెంట్స్కి నడుము వెనకాల పుండులు పడే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అక్కడ రక్త సరఫరాని తగ్గిపోయి దాన్ని మనం బెడ్ సోర్ అంటాం. ఇలాంటి బెడ్ సోర్స్ కనుక ఎవరైనా స్ట్రోక్ పేషెంట్స్తో బాధపడే వాళ్ళు కనుక ఫేస్ చేస్తే ఇది చాలా పెద్ద ప్రాణాంతకం కూడా కావచ్చు. మనం చిన్న బెడ్ సోరే కదా నెగ్లెక్ట్ చేయకండి. అక్కడ ఇన్ఫెక్షన్ చేరి, బ్యాక్టీరియా లాంటివి చేరి అక్కడున్న మజిల్ని, టిష్యూస్ని బాగా తినేసి రక్తంలో కలిసిపోయి ఆ ఇన్ఫెక్షన్ అనేది ప్రాణాంతకం అనే స్టేజ్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ఒకవేళ మీరు మీ పేషెంట్స్ని కానీ ఇంకెవరికన్నా మీ బంధువులకు కానీ ఇలా బెడ్ సోర్స్ లాంటివి వెనకాల నడుము దగ్గర పుండులు లాంటివి గమనిస్తే వెంటనే డాక్టర్ అడ్వైస్ తీసుకోండి. దానికి మన రీహాబిలిటేషన్ సెంటర్లో వాక్యూమ్ థెరపీ అనే పద్ధతి ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చి బెడ్ సోర్స్ని తగ్గించడం జరుగుతుంది.